నమస్కారం. నేటి ఎన్నికల భారతావనికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బహిర్గతమైన ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలు సాయంత్రం వెబ్సైట్లో పెట్టిన ఈసీ. బ్యాంకు ఖాతాల ఫ్రీజ్పై కాంగ్రెస్ ఆగ్రహం. ఓటమికి కారణాలు వెతకొద్దని భాజపా ఎద్దేవా. భాజపా అభ్యర్థుల మూడో జాబితా విడుదల. చెన్నై సౌత్ నుంచి బరిలో తమిళిసై. కొత్త ఈసీల నియామకంపై స్టేకు సుప్రీం నిరాకరణ. తీవ్ర గందరగోళానికి దారితీస్తుందని వెల్లడి. ఎన్డీఏకు కళ్లెం వేసేందుకు ఇండియా కూటమి యత్నాలు. సీట్ల సర్దుబాటులో రాజీ పడిన కాంగ్రెస్. డిపాజిట్లు కోల్పోయే అభ్యర్థుల సంఖ్యలో పెరుగుదల. 71,000 మందికి పైగా దక్కని ధరావత్తు. మరోసారి మోదీ అంటూ కమలదళం ఎన్నికల కథన రంగంలోకి దూకితే ఎలాగైనా నిలువరించాలని విపక్ష పార్టీలు జట్టు కట్టాయి. భాజపా దూకుడును ఆపేందుకు ఇండియా పేరుతో ఏకంగా 28 పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజీ పడి మరీ మిత్రపక్షాలతో సీట్లు సర్దుబాటు చేసుకుంటోంది. అయితే కూటమి ఏర్పాటుకు కారణమైన జేడీయూ, స్థానికంగా సత్తా చాటే ఆర్ఎల్డీ లాంటి పార్టీలు కూటమి నుంచి వైదొలిగాయి. ఈ నేపథ్యంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ జోరును ఎదురొడ్డేందుకు ఇండియా కూటమి బలం సరిపోతుందా? నాయకత్వ సమస్యలు, ప్రాంతీయ విభేదాలు పక్కన పెట్టి విపక్షాలు విజయం సాధించగలవా? అసలు ఇండియా కూటమికి గెలుపు అవకాశాలు ఉన్నాయా? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఏకపార్టీ పాలనకు కాలం చెల్లిందనే వాదనలకు బలం చేకూరుస్తూ గత కొన్నేళ్లుగా కూటమి ప్రభుత్వాలే దేశాన్ని ఏలుతున్నాయి. అయితే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో విపక్షాలు చాలా వరకు బలహీనపడ్డాయి. ప్రధాని మోదీ రాజకీయ చతురత ముందు నిలవలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా నేతృత్వంలోని మోదీ సర్కార్ మళ్లీ అధికారం దక్కించుకోకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ సహా 28 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. కార్పొరేట్లకు మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీని మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని ప్రతినబూనాయి. ఇందుకు జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ చొరవ చూపారు. విపక్ష పార్టీలను ఒక్కచోటకు చేర్చి ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేసి ఢిల్లీలో అధికారం సాధిస్తామని 28 పార్టీల నేతలు ప్రకటించారు. అయితే అప్పటి వరకు సైద్ధాంతికంగా విభేదించిన ఆయా పార్టీలు భాజపాను ఓడించేందుకు కూటమిగా ఏర్పడినప్పటికీ వాటి మధ్య పూర్తి స్థాయిలో ఐకమత్యం కనిపించలేదు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వరకు ఇండియా కూటమి పటిష్టంగానే కనిపించింది. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్ ఘోర వైఫల్యంతో కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. ఇండియా కూటమి చైర్మన్ గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను విపక్ష పార్టీలు ఎన్నుకోవడంతో జేడీయూ అధినేత నితీష్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్జేడీతోనూ పొసగక విపక్ష కూటమికి స్వస్తి పలికి ఎన్డీఏ కూటమిలో చేరిపోయారు. కొద్ది రోజులకే యూపీకి చెందిన ఆర్ఎల్డీ సైతం ఎన్డీఏలో చేరిపోయింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్కు ముందే 2 పార్టీలు జారిపోగా ఇండియా కూటమిలో మరిన్ని విభేదాలు సైతం బహిర్గతమయ్యాయి. వామపక్షాలంటేనే మండిపడే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమ బంగాల్లో సీట్ల సర్దుబాటుకు నిరాకరించారు. ఒంటరిగానే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని దీదీ ప్రకటించారు. మమతను ఒప్పించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ సైతం తాము అక్కడ ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. విధిలేని పరిస్థితుల్లో ఇందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించాల్సి వచ్చింది. ఢిల్లీలో ఆప్తో కలిసి పోటీ చేసేందుకు సీట్ల సర్దుబాటు చేసుకుంది. కశ్మీర్లోని 3 స్థానాల్లోనూ తామే పోటీ చేస్తామని ప్రకటించిన నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూలో 2, లద్దాఖ్లో 1 లోక్సభ స్థానంలో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతోంది. తొలుత యూపీలో ఒంటరిగానే పోటీ చేస్తామన్న సమాజ్వాదీ పార్టీ ఎట్టకేలకు కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు అంగీకరించింది. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ వేరుదారుల్లో ప్రయాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి లక్ష్యం నీరుగారుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకే కూటమిలో ఉన్న పార్టీలు పంజాబ్, పశ్చిమ బంగాల్, కేరళలో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఆయా పార్టీల ఓట్లు చీలడం ఖాయం. తద్వారా ఎన్డీఏకే అంతిమంగా లబ్ధి చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా కూటమికి చైర్మన్ గా ఎన్నికైన ఖర్గే మోదీ ఎన్డీఏను నడిపిస్తున్న మాదిరి వ్యవహరించగలరా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర చేసిన రాహుల్ గాంధీ సైతం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది. 1984 ఎన్నికల్లో 400కు పైగా సీట్లు సాధించి రికార్డు సృష్టించిన కాంగ్రెస్ పార్టీ 2014కు వచ్చేసరికి 44 సీట్లకు పడిపోయింది. రాహుల్ సైతం అమేఠీలో ఓడిపోవడం ఆ పార్టీ నాయకత్వంపై మిగిలిన విపక్షాలకు నమ్మకం సన్నగిల్లింది. ఈసారి పట్టు నిలుపుకునేందుకు రాహుల్ గాంధీ దేశమంతా యాత్ర చేపట్టినప్పటికీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క తెలంగాణ మినహా మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి పూర్తిస్థాయి ఐక్యత సాధిస్తేనే సార్వత్రిక సమరంలో మెరుగైన ఫలితాలు వస్తాయనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఇండియా కూటమి బీజేపీ ధీటుగా వెళ్ళాలని ఇంకా చాలా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది. ఎందుకంటే ముందు తమ కూటమిలో వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళని ఒక సఖ్యతను ఏకాగ్రత సాధించాల్సిన అవసరం ఇండియా కూటమికి ఉంది. కాబట్టి ఈ దిశగా రాహుల్ గాంధీ ఇంకా ఎంతో హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత సహజంగానే ఉంటుంది. దాన్ని సొమ్ము చేసుకోవడంలో విపక్షాలు విఫలమవుతున్నాయనేది విశ్లేషకుల మాట. 3 రైతు చట్టాల విషయంలో కర్షకులు అలుపెరుగని పోరాటం చేస్తే కేంద్రమే దిగివచ్చింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, పంటలకు గిట్టుబాటు ధర వంటి అనేక సమస్యలు దేశంలో ఉన్నాయి. వాటి విషయంలో పోరాటం చేయడంలో విపక్ష కూటమిలో పార్టీలు పూర్తిగా సఫలం కాలేకపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియా కూటమి ఫైట్ చేయడానికి అస్త్రాలున్నాయి. రాజకీయపరమైనటువంటి సమస్యలు ఈ దేశంలో ఉన్నాయి. ఆ సమస్యలను రాజకీయ అస్త్రాలుగా ఇండియా కూటమి గనక తీసుకురాగలిగితే దరిదాపు 57-58 రోజుల ఎన్నికల ప్రక్రియ, సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ కొనసాగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సుదీర్ఘమైనటువంటి ఈ ఎన్నికల ప్రక్రియలో ఇండియా కూటమి ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలను, రైతు సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, ధరల పెరుగుదల సమస్యలు కావచ్చు, అవినీతి సమస్యలు కావచ్చు, తర్వాత కార్పొరేటీకరణ జరుగుతున్నటువంటి సమస్యలు కావచ్చు, తర్వాత అసమానతలు పెరుగుతున్నటువంటి సమస్యలు కావచ్చు, వీటన్నిటినీ ప్రజల ముందుకు తీసుకురాగలిగితే, ప్రజల ముందు పెట్టగలిగితే కొంతమేరకు మాత్రమే ఎన్డీఏ కూటమికి రాజకీయ ఛాలెంజ్ విసిరేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇండియా కూటమి ఈసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందనేటటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం కావట్లేదు. ఆ కూటమి ఎంత బలంగా ఎన్డీఏ కూటమిని ఎదుర్కోగలుగుతుందనేటటువంటి సమస్య దగ్గర ఆగిపోయింది తప్ప అధికారంలోకి వస్తారా అనేటటువంటి సమస్య దగ్గరికి రాలేకపోయిందనేటటువంటిది వాస్తవం. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్కు ముందే సీట్ల సర్దుబాటుపై అవగాహనకు రావాలని ఇండియా కూటమి పార్టీలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈలోపే 2 పార్టీలను, బలమైన నేతలను భాజపా తమ కూటమిలో చేర్చుకుంది. ప్రీపోల్ సర్వేలోనూ ఎన్డీఏ మాటే ఎక్కువగా వినిపిస్తోంది. ఇండియా కూటమిపై అంచనాలు తక్కువే ఉంటున్నాయి. సీట్ల సర్దుబాటు తర్వాత కూటమి విజయం కోసం ఐక్యంగా ప్రచారం, విపక్షాల మధ్య ఓట్ల బదిలీ జరగాలి. అప్పుడే ఇండియా కూటమి ఎన్డీఏకు గట్టి పోటీని ఇవ్వగలుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు తమ పార్టీని దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడం వల్ల రైలు టికెట్ కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయిందని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలను భాజపా తిప్పికొట్టింది. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసే ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే కారణాలు వెతుకుతున్నారని భాజపా నేతలు ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. తమ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడం వల్ల ఎన్నికల ప్రచారం చేసేందుకు వెళ్లడానికి రైలు టికెట్ కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ అగ్రనేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒకేసారి మీడియా ముందుకొచ్చారు. తమ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసే మోదీ ప్రభుత్వం కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ ఆరోపించారు. ప్రభుత్వ చర్యలు కేవలం కాంగ్రెస్ పార్టీపైనే కాదు, ప్రజాస్వామ్యంపైన ప్రభావం చూపనున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రధాని మోదీ క్రమబద్ధంగా కుట్ర చేస్తున్నారని సోనియా మండిపడ్డారు. తమ పార్టీ ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరించిన నిధులను స్తంభింప చేయటమే కాకుండా తమ బ్యాంకు ఖాతాల నుంచి బలవంతంగా డబ్బు లాగేసుకున్నారని సోనియా ధ్వజమెత్తారు. On the one hand, there is the electoral bond issue, which has been declared unconstitutional by the Supreme Court. The electoral bonds have benefited, as everyone knows, the BJP hugely, massively. On the other hand,
the finances of the principal opposition party, the Indian National Congress, are under a determined assault. This, we all believe, is unprecedented and undemocratic. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం చేస్తోన్న కుట్ర ఫలితంగా కనీసం రైలు టికెట్ కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ రోజుల్లో బ్యాంకు ఖాతాలు పనిచేయకపోతే ముఖ్యంగా దేశంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలని రాహుల్ అన్నారు. All our bank accounts have been frozen. We can do no campaign work. We cannot support our workers, our candidates. Our leaders cannot fly from one part of the country to the other. Forget fly. They can't take a railway train. And this has been done literally 2 months before the election campaign. Why has it been done? One notice comes from the 90s. Another notice comes 6-7 years ago. Quantum amount, 14 lakh rupees. And punishment, our entire financial identity. What's interesting to me, there are institutions in this country that are supposed to protect the democratic framework, and nothing is happening. You have frozen the bank account of the largest opposition in the country, and already our ability to fight the election has been damaged. We've already lost a month. We're unable to put ads in newspapers, and so what sort of a democracy is this? This is a criminal action on the Congress party, done by the Prime Minister and the Home Minister. This type of activity does not happen without them in today's India. కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ అగ్రనేతలు చేసిన ఆరోపణలను భాజపా తిప్పికొట్టింది. కాంగ్రెస్ నేతల ఆర్థిక కష్టాల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఎక్స్లో ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నైతికంగా, మేధోపరంగా తప్ప ఆర్థికంగా దివాలా తీయలేదన్నారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయినా కుంభకోణాల ద్వారా కూడబెట్టుకున్న డబ్బును ఎన్నికల్లో వాడుకోవాలని సూచించారు. లోక్సభ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కారణాలను వెతుకుతోందని నడ్డా ఎద్దేవా చేశారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సహా 9 మంది పేర్లతో భారతీయ జనతా పార్టీ 3వ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలోని 9 మంది తమిళనాడుకు చెందిన వారే ఉన్నారు. దక్షిణ చెన్నై అభ్యర్థిగా తమిళిసై సౌందరరాజన్ పేరు ప్రకటించారు. ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆమె నిన్నై తిరిగి భాజపా సభ్యత్వం తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన తమిళిసై డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో ఓటమి పాలయ్యారు. తమిళనాడు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు నుంచి బరిలో దిగనున్నారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ను ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నీలగిరి అభ్యర్థిగా ప్రకటించారు. మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ కన్యాకుమారి నుంచి పోటీ చేయనున్నారు. చెన్నై సెంట్రల్ అభ్యర్థిగా పి సెల్వం, వెల్లూరుకు డాక్టర్ ఏసీ షణ్ముగం, కృష్ణగిరి అభ్యర్థిగా సి నరసింహన్, పెరంబళూరుకు టిఆర్ పారివేందర్, తూత్తుకుడి పార్లమెంటు స్థానానికి నైనార్ నాగేంద్రన్ పేర్లను భారతీయ జనతా పార్టీ ఖరారు చేసింది. ఎన్నికల బాండ్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీరియల్ నెంబర్లతో సహా బాండ్ల వివరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఎస్బీఐ అందజేసింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చినట్లు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. భద్రతా కారణాల వల్ల బ్యాంకు ఖాతాల నంబర్లు, కేవైసీ వివరాలను బహిర్గతం చేయలేదని అందులో పేర్కొంది. ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గత 5 ఏళ్లలో జారీ చేసిన బాండ్ల వివరాలను ఈసీకి అందించాలని ఎస్బీఐని ఆదేశించింది. తొలుత ఈ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన బ్యాంక్ బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్లను బయటపెట్టలేదు. ఈ అంశంపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు ఎన్నికల బాండ్లకు సంబంధించిన నంబర్లతో సహా ఈసీకి ఇవ్వాలని ఆదేశించగా ఇవాళ ఆ వివరాలు సమర్పించింది. ఎస్బీఐ బాండ్ల వివరాలు సమర్పించిన కొన్ని గంటల్లోనే ఈసీ వాటిని వెబ్సైట్లో పెట్టింది. దాదాపు 1000 పేజీలలో ఆ బాండ్ల వివరాలున్నాయి. ఎన్నికల్లో డిపాజిట్లను కోల్పోవడాన్ని అభ్యర్థులు అవమానకరంగా భావిస్తారు. పోలై చెల్లుబాటయ్యే మొత్తం ఓట్లలో కనీసం 1/6 వంతు ఓట్లు సాధించి డిపాజిట్లను దక్కించుకోవడాన్ని ఒకంత గౌరవంగా చూస్తారు. 1951లో తొలి లోక్సభ ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా సార్వత్రిక ఎన్నికల్లో 71,000 మందికి పైగా అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్లు కోల్పోయారు. 1951తో పోలిస్తే డిపాజిట్లు కోల్పోతున్న అభ్యర్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.
1951లో తొలి లోక్సభ ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా 71,000 మందికి పైగా అభ్యర్థులు తమ సెక్యూరిటీ డిపాజిట్లు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 91,160 మంది అభ్యర్థులు పోటీ పడగా వారిలో 78% అంటే 71,246 మంది డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు. పోలై చెల్లుబాటయ్యే మొత్తం ఓట్లలో 1/6 కూడా రాకపోతే ఆ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయినట్లు లెక్క. నామినేషన్ సమయంలో డిపాజిట్ చేసే మొత్తాన్ని అభ్యర్థికి ఇవ్వకుండా ట్రెజరీకి తరలిస్తారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 86% అభ్యర్థులకు ఇలాంటి పరిస్థితే ఎదురైందని ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో డిపాజిట్లను కోల్పోవడాన్ని అభ్యర్థులు అవమానకరంగా భావిస్తారని, కనీసం 1/6 ఓట్లు వచ్చి డిపాజిట్లు దక్కించుకోవడాన్ని ఒకంత గౌరవప్రదంగా చూస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలో ఒకటైన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ భారీగా డిపాజిట్లు కోల్పోయింది. బీఎస్పీ తరపున పోటీ చేసిన 383 మంది అభ్యర్థుల్లో 345 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. కాంగ్రెస్ బరిలో నిలిపిన 421 మందిలో 148 మందికి ఇదే పరిస్థితి ఎదురైంది. 49 స్థానాల్లో సిపిఐ పోటీ చేయగా 41 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. 1951-52 లోక్సభ ఎన్నికల్లో 1874 మంది అభ్యర్థులు బరిలోకి దిగగా 745 మంది అంటే 40% డిపాజిట్లు కోల్పోయారు. ఆ తర్వాత డిపాజిట్లను కోల్పోవడం అనేది క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. 1991-92 ఎన్నికల్లో 86% మంది డిపాజిట్లు కోల్పోయారు. చరిత్రలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు తలపడిన 1996 నాటి 11వ లోక్సభ ఎన్నికల్లో 91% మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2009లో 85% మందికి ఈ పరిస్థితి ఎదురైంది. 2014లో 8,251 మంది పోటీ చేస్తే 7,000 మంది అభ్యర్థులు అంటే 84% మంది డిపాజిట్లు ట్రెజరీకి చేరాయి. చరిత్రను చూస్తే స్వతంత్ర ప్రాంతీయ పార్టీల అభ్యర్థుల కన్నా జాతీయ పార్టీల నుంచి బరిలోకి దిగే అభ్యర్థులు తమ డిపాజిట్లను దక్కించుకుంటున్నారు. 1951లో 28% మంది జాతీయ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 1957లో కేవలం 14%, 1977లో 9% మంది జాతీయ పార్టీ అభ్యర్థులకు ఈ పరిస్థితి ఎదురైంది. అయితే 2009లో మాత్రం ఈ పరిస్థితి పునరావృతం కాలేదు. 1623 మంది జాతీయ పార్టీల తరపు నుంచి పోటీ చేస్తే 779 మందికి అంటే 47% మందికి డిపాజిట్లు దక్కలేదు. తొలి లోక్సభ ఎన్నికల్లో నామినేషన్ సమయంలో అభ్యర్థి ఈసీకి సమర్పించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ 500 రూపాయలుగా ఉండేది. ఎస్సీ ఎస్టీలకు అందులో సగం అంటే 250 రూపాయలుగా ఉండేది. క్రమంగా సెక్యూరిటీ డిపాజిట్ ను ఎన్నికల సంఘం పెంచుతూ వచ్చింది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో జనరల్ అభ్యర్థులు 25,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 12,500 రూపాయలను సెక్యూరిటీ డిపాజిట్ గా సమర్పించాల్సి ఉంది. అదే అసెంబ్లీ ఎన్నికలకైతే జనరల్ అభ్యర్థులు 10,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 5,000 రూపాయలను ఎన్నికల అధికారులకు సమర్పించాలి. ఎన్నికల్లో గెలిచి ఎన్నికల తేదీ ముందు అభ్యర్థి చనిపోయినా నిర్దేశిత తేదీలోగా నామినేషన్ ఉపసంహరించుకున్న ఆ మొత్తాన్ని ఈసీ అభ్యర్థికి తిరిగిస్తుంది. లేదా నియోజకవర్గంలో పోలైన చెల్లుబాటయ్యే మొత్తం ఓట్లలో 1/6 కన్నా ఎక్కువ వచ్చిన సెక్యూరిటీ డిపాజిట్ ను తిరిగి ఇచ్చేస్తుంది. 1/6 కన్నా తక్కువ ఓట్లు వస్తే మాత్రం డిపాజిట్ గల్లంతవుతుంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి సెక్యూరిటీ డిపాజిట్లు అడ్డు కావని, సమాజంలో ధనిక పేద వంటి అన్ని వర్గాల వారు పోటీ చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. నామినేషన్ల సమయంలో సమర్పించే డిపాజిట్ల మొత్తం పేద ప్రజలు కూడా భరించే స్థాయిలో ఉండటంతో రాజకీయాల్లో పోటీ చేయాలన్న ఆసక్తి భారత్లో బాగానే ఉందని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుశీల రామస్వామి చెప్పారు. చాలా సందర్భాల్లో ఎక్కువ మంది స్వతంత్రులు పోటీ చేయడం వల్ల ఇతర పార్టీల ఓటు బ్యాంకు తగ్గే అవకాశం ఉంటుందని వివరించారు. తొలి లోక్సభ నుంచి ఇప్పటి వరకు దేశంలో రాజకీయ పార్టీల ప్రస్థానంలో ఎన్నో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర పార్టీల సంఖ్య ప్రతి ఎన్నికకు పెరుగుతూ వచ్చింది. జాతీయ పార్టీల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. తొలి లోక్సభ ఎన్నికల్లో 14 జాతీయ పార్టీలు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య కేవలం 6 మాత్రమే. నిబంధనల ప్రకారం జాతీయ హోదా సాధించిన కొన్ని పార్టీలు వాటిని నిలుపుకోవడంలో మాత్రం విఫలమయ్యాయి.
1951లో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో 53 పార్టీలు పోటీ చేశాయి. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో 2500 పార్టీలు నిలబడుతున్నాయి. అయితే ఈ 7 దశాబ్దాల్లో జాతీయ పార్టీల సంఖ్య 14 నుంచి 6కు పడిపోయింది. 18వ లోక్సభ ఎన్నికల్లో కేవలం 6 జాతీయ పార్టీలు మాత్రమే పోటీ చేయనున్నాయి. 7 దశాబ్దాల ప్రజాస్వామ్య చరిత్రలో రాజకీయ పార్టీల ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. కొన్ని పార్టీలు విలీనం కాగా మరికొన్ని కొత్తగా పుట్టుకొచ్చాయి. మరికొన్ని పార్టీలు పూర్తిగా కనుమరుగయ్యాయి. తొలి లోక్సభ ఎన్నికల్లో 53 పార్టీలు పోటీ చేయగా వాటిలో 14 జాతీయ పార్టీలు ఉన్నాయి. మిగిలిన పార్టీలన్నీ రాష్ట్రాలకు చెందినవే. కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించిన లీప్ ఆఫ్ ఫెయిత్ పుస్తకం ప్రకారం 1953కు ముందు 29 పార్టీలు తమకు జాతీయ హోదా ఇవ్వాలని ఈసీని కోరాయి. అయితే వాటిలో 14 పార్టీలకే జాతీయ హోదా దక్కింది. ఫలితాల తర్వాత ఆ 14లో 4 పార్టీలైన కాంగ్రెస్, ప్రజా సోషలిస్టు పార్టీ, సిపిఐ, జనసంఘ్ మాత్రమే జాతీయ హోదాను నిలబెట్టుకున్నాయి. అఖిల భారతీయ హిందూ మహాసభ, ఆల్ ఇండియా భారతీయ జనసంఘ్, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎంజీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆర్జీ, కృషికార్ లోక్ పార్టీ, బోల్షేవిక్ పార్టీ ఆఫ్ ఇండియా, రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలు జాతీయ పార్టీ గుర్తింపును కోల్పోయాయి. సోషలిస్టు పార్టీ, కిసాన్ మజ్దూర్ పార్టీ తొలి లోక్సభ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసి ఆ తర్వాత ప్రజా సోషలిస్టు పార్టీ పేరుతో విలీనమయ్యాయి. లో జరిగిన రెండో లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీల సంఖ్య 15కు తగ్గిపోయింది. వాటిలో 4 జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి. 1962లో జరిగిన తదుపరి సార్వత్రిక పోరులో మొత్తం 27 పార్టీలు అదృష్టం పరీక్షించుకున్నాయి. ఆ ఎన్నికల్లో జాతీయ పార్టీల సంఖ్య 6కు పెరిగింది. అంతకుముందు ఉన్న 4 జాతీయ పార్టీలకు తోడుగా సోషలిస్టు పార్టీ, స్వతంత్ర పార్టీలు కొత్తగా చేరాయి. తొలి ఎన్నికల నుంచి 2014 ముందు వరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగింది. అప్పటి వరకు 14 సార్లు లోక్సభ ఎన్నికలు జరగ్గా 11 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. 2014లో గాలి భాజపా వైపు మళ్లింది. 1951 తర్వాత జరిగిన 2 లోక్సభ ఎన్నికల్లో సిపిఐ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 1964లో సిపిఐ నుంచి సోవియట్, చైనీస్ కమ్యూనిస్టు విభాగాలు బయటకు వచ్చేసి సిపిఎం ఏర్పడింది. సిపిఐతో పోల్చితే సిపిఎం లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించింది. సోషలిస్టు పార్టీ మూలాలు కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలో ఉన్నాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో భాగంగా జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, ఆచార్య నరేంద్ర దేవ్ కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత కాంగ్రెస్ నుంచి విడిపోయి సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. జయప్రకాష్ నారాయణ్ స్వాతంత్ర సంగ్రామంలో పోరాడినప్పటికీ సోషలిస్టు పార్టీ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయింది. తర్వాత జేబీ కృపలానికి చెందిన కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీతో విలీనమై ప్రజా సోషలిస్టు పార్టీ పీఎస్పీని ఏర్పాటు చేశారు. అయితే కొన్నాళ్ల పాటు పార్టీకి దూరమైన జయప్రకాష్ నారాయణ్ 1970ల మధ్యలో తిరిగి జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం లేవదీశారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినందుకు ఇందిరాగాంధీపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేసిన జయప్రకాష్ నారాయణ్ ను అప్పటి ప్రభుత్వం అరెస్టు చేసింది. జైలు నుంచి విడుదలైన తర్వాత నారాయణ్ పీఎస్పీ నేతలు ఇతర వర్గాలతో కలిసి భారతీయ లోక్ దళ్ను స్థాపించారు. 1977లో ఇతర విపక్షాలన్నీ కలిసి జనతా పార్టీగా ఏర్పడి ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ను ఎదిరించారు. భాజపా, సమాజ్వాదీ పార్టీ సహా ఇప్పుడున్న అనేక పార్టీల మూలాలు జనతా పార్టీలో ఉన్నాయి. ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం 1992 లోక్సభ ఎన్నికల్లో అతి తక్కువ పార్టీలు పోటీ చేశాయి. వాటిలో 7 జాతీయ పార్టీలున్నాయి. వాటిలో భాజపా, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, జనతాదళ్, జనతా పార్టీ, లోక్ దళ్ ఉన్నాయి. 1996 సార్వత్రిక పోరులో 209 రాజకీయ పార్టీలు పాల్గొనగా వాటిలో 8 జాతీయ పార్టీలున్నాయి. 1998 ఎన్నికల్లో 7 జాతీయ పార్టీలు సహా 176 పార్టీలు పోటీ చేశాయి. 1999లో 160 పార్టీలు పోటీ చేయగా వాటిలో 7 జాతీయ పార్టీలు ఉన్నాయి. కొత్తగా బీఎస్పీ చేరగా జనతాదళ్ 2గా చీలిపోయింది. 2014 లోక్సభ ఎన్నికల్లో 464 పార్టీలు అదృష్టం పరీక్షించుకున్నాయి. వాటిలో 6 జాతీయ పార్టీలు భాజపా, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఎన్సీపీ, బీఎస్పీ ఉన్నాయి. 2016లో జాతీయ హోదా సాధించిన తృణమూల్ కాంగ్రెస్ ఆ హోదాతో 2019 ఎన్నికల్లో పోటీ చేసింది.
చేసింది. 2019లో 674 పార్టీలు పోటీ చేయగా వాటిలో 7 జాతీయ పార్టీలున్నాయి. భాజపా, కాంగ్రెస్, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, ఎన్సీపీ, తృణమూల్ జాతీయ పార్టీలుగా బరిలో నిలిచాయి. ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్, ఎన్సీపీ, సిపిఐ జాతీయ పార్టీ హోదాను కోల్పోయాయి. జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలి అంటే మొత్తం లోక్సభ సీట్లలో 2% సీట్లను కనీసం 3 రాష్ట్రాల్లో గెలవాలి. లేదంటే 4 లోక్సభ సీట్లతో పాటు 4 రాష్ట్రాల్లో 6% ఓట్లను సాధించాలి. 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందినా సరే సదరు పార్టీకి జాతీయ పార్టీ హోదా లభిస్తుంది. గతేడాది ఆమ్ ఆద్మీ పార్టీని ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తించింది. జాతీయ పార్టీ హోదా సాధించిన పార్టీ దేశంలో ఎక్కడ పోటీ చేసినా ఒకే గుర్తును కేటాయిస్తారు. అలాగే దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయిస్తారు. ఈసీ నిబంధనల ప్రకారం ప్రస్తుతం దేశంలో 6 పార్టీలైన భాజపా, కాంగ్రెస్, బీఎస్పీ, సిపిఎం, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆమ్ ఆద్మీలకు మాత్రమే జాతీయ పార్టీ హోదా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈసీలో కొత్తగా చేరిన 2 ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం నూతనంగా తీసుకొచ్చిన చట్టాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత దశలో కమిషనర్ల నియామకాలు నిలిపివేస్తే తీవ్ర గందరగోళానికి దారితీస్తుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈసీల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం తప్పు అని భావించలేమని స్పష్టం చేసింది. కొత్తగా నియమితులైన 2 కమిషనర్లు మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ లాంటి వారిపై ఎలాంటి ఆరోపణలు లేవని ధర్మాసనం గుర్తు చేసింది. అటు వేగంగా నియామక ప్రక్రియ పూర్తి చేయడంపై కేంద్రాన్ని ప్రశ్నించిన ధర్మాసనం నియామకానికి తగిన సమయం తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడింది. దేశంలోని ప్రజలకు పంపుతున్న వికసిత్ భారత్ సందేశాలను తక్షణం ఆపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వికసిత్ భారత్ సందేశాలు వస్తున్నట్టు అందిన ఫిర్యాదులను పరిశీలించిన ఈసీ తక్షణమే సందేశాలను ఆపేయాలని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖను ఆదేశించింది. దేశంలో లోక్సభ ఎన్నికల్లో ప్రతి పార్టీకి సరైన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంలో భాగంగానే వికసిత్ భారత్ సందేశాలను నిలిపివేయాల్సిందిగా ఆదేశిస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే తాము వికసిత్ భారత్ సందేశాలు పంపామని కేంద్రం ఈసీకి తెలిపింది. సాంకేతిక కారణాల వల్లే కొంతమంది వాట్సాప్ వినియోగదారులకు ఆ సందేశం ఆలస్యంగా అందుతుండొచ్చని కేంద్రం వివరించింది. ఈ అంశాలన్నింటిపై పూర్తి నివేదిక సమర్పించాలని ఈసీ కేంద్రాన్ని ఆదేశించింది.